మదనపల్లిలో చిన్నారిపై అత్యాచారం హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. న్యాయం చేయాలంటూ స్థానికులు నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఉదయం నుంచి ఆందోళనలో ఉండడంతో బాలిక తల్లి కూడా తీవ్ర అస్వస్థకు గురైంది. బాలిక తల్లిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎట్టకేలకు చిన్నారి తల్లిదండ్రులను ఒప్పించి బాలిక హత్యగా ఉంచబడిన గదిని ఓపెన్ చేసి బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తీసుకెళ్తున్నారు. హత్య జరిగిన గదిని తెరిచి చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ న్యాయం చేయాలంటూ స్థానికులు నినాదాలు చేస్తున్నారు. నిందితుడిని తమకు అప్పచెప్పాలని, లేదంటే ఎన్కౌంటర్ చేయాలంటూ వాళ్ళు మధ్యాహ్నం నుంచి కూడా జాతీయ రహదారిపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఎస్పీ వచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు అక్కడే బైఠాయించారు. మదనపల్లిలో చిన్నారి తల్లిదండ్రులను ఒప్పించి పోలీసులు పోస్టుమార్టంకు ఒప్పుకున్న బాలిక తల్లిదండ్రులు హత్య జరిగిన గదిని తెరిచి చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు స్థానికులు. అయినప్పటికీ ఎస్పీ వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఆందోళనలో ఉండడంతో బాలిక తల్లి కూడా అస్వస్థకు గురైంది. దీంతో ఆమెను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాలుగు గంటల నుంచి పాప కనిపించలేదు మేడం. రాత్రి మదనపల్లిలో అత్యాచారానికి గురైనటువంటి చిన్నారి తల్లిదండ్రులను ఒప్పించారు పోలీసులు. పోస్టు మార్టంకు బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి స్పాట్లో మా ప్రతినిధి కార్తీక్ ఉన్నారు. కార్తీక్, బాలిక తల్లిదండ్రులను ఏం చెప్పి ఒప్పించారు? ప్రస్తుతానికి ఆందోళన సద్దుమణిగిందా? అయితే ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. దాదాపు 12 గంటల పాటుగా కూడా మొత్తం తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మదనపల్లి పట్టణ వాసులందరూ కూడా ఎవరైతే హత్యకు పాల్పడినటువంటి నిందితుడిని ఖచ్చితంగా తమకు అప్పగించాలంటూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా కూడా 12 గంటల వరకు కూడా ఇప్పటి వరకు కూడా కూర్చొని నిరసన తెలిపినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఎవరైతే చిన్నారి తల్లిదండ్రులతో ఇద్దరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే దాదాపు 24 గంటలు గడుస్తుంది చిన్నారి హత్యకు గురై. ఒకవేళ ఇంకా కనుక ఆ డ్రమ్ములోనే కనుకుంటే అది కులిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మృతదేహం, దానివల్ల ఆధారాలు సేకరించడం కష్టమవుతుంది. ఆ ఆధారాలు ఉంటేనే నిందితుడికి కఠినమైనటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. న్యాయపరంగా చట్టపరంగా అతన్ని శిక్షించాలంటే మాత్రం మీరు సహకరించాలంటూ కూడా కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్తో పాటు సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి కళ్యాణి ఇద్దరు కూడా వెళ్ళి ఏదైతే చిన్నారి తల్లిదండ్రులతో కూడా చర్చించడం కూడా జరిగింది. దాదాపు అరగంట పాటు కూడా వారిద్దరితో కూడా చర్చించి వారిని ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి వారు ఒప్పుకున్నారు. అయితే వారు తల్లిదండ్రులు ఇద్దరు కోరింది మాత్రం ఒకటే, ఖచ్చితంగా అతనికి కఠినమైనటువంటి శిక్ష పడాలి. ఏదైతే తన కూతురికి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కోరడం కూడా జరిగింది. దానికి ఖచ్చితంగా మేము చట్టపరంగా ఏం చేయాలో అన్నీ చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. సో దీంతో ఈ వివాదానికి దాదాపు 12 గంటల పాటు లోపలే ఉన్నటువంటి ఏదైతే చిన్నారి మృతదేహానికి సంబంధించి పోలీసులు కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. చిన్నారిని చనిపోయినటువంటి ఏదైతే డ్రమ్ములో కుక్కు పెట్టాడో ఆ మొత్తాన్ని డ్రమ్మును కూడా డ్రమ్లో నుంచి చిన్నారిని బయటకు తీసేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. వారితో పాటు
క్లూస్ టీమ్ సభ్యులు కూడా లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ లోపల జరిగినటువంటి ప్రదేశాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. ఆధారాలు సేకరించిన తర్వాత చిన్నారిని బయటికి తీసుకుని వచ్చి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే 12 గంటల పాటు కూడా పోలీసులు ఒక పెద్ద ఎత్తున శ్రమించారని చెప్పుకోవాలి. కనీసం లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అత్యంత క్రూరంగా ప్రవర్తించినటువంటి సైకో కులవర్ధన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు అప్పచెప్పాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలి. ఇదే డిమాండ్తో ఉదయం నుంచి దాదాపు కొన్ని వేల మంది కూర్చొని నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఎటికేలకు తల్లిదండ్రులు అంగీకరించడంతో పాప చిన్నారి మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం కోసం పోలీసులు లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లోనే చిన్నారిని మృతదేహాన్ని బయటకు తీసుకుని వచ్చి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించబోతున్నారు. దేవి.